ఇక 10 మినిట్స్ డెలివరీ బంద్ చేసిరట. ఎందుకని? ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు జరిపింది. 10 మినిట్స్ డెడ్ లైన్ పెడితే ఎత్తేస్తున్నట్లు సంస్థలు ప్రకటించినాయి. ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పేసి రాఘవ్ చద్దా అంటా ఉన్నారు. ఏది? గిగ్ వర్కర్లు. ఇప్పుడు మనం ఒక్కసారి ఇట్లా జన్మని ఇక్కడ కొట్టేస్తే ఏ హోటల్ నుంచి కావాలి, ఏం కథ కావాలి, మనకు మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, ఏం కావాలి, లేకపోతే స్వీట్ కావాలన్నా, ఇంకేం కావాలి, ఐస్ క్రీమ్ కూడా కావాలన్నా, ఇవన్నీ అంటే ఓకే దాన్ని కొట్టేస్తాం. కొట్టేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాలలో తేవాలనేటువంటి ఒక నిబంధన పెట్టిండ్రు వాళ్ళు. ఎవరికి? గిగ్ వర్కర్లకు. అంటే తెచ్చిచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు 10 నిమిషాలలో తేవాలనేటువంటి అది ఒక నిబంధన పెట్టిరు. దీంతో ఏమవుతుంది? ఇక్కడ పెట్టడానే మంచిగా ఉంటాడు, ఓటు బాగానే ఉంటాడు. కానీ గిగ్ వర్కర్లు 10 నిమిషాల లోపల తీసుకురావాలనేటువంటి నిబంధనతోటి ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. వీటన్నిటిని జంప్ చేసుకొని పోతుంటే ఎవడే వచ్చి గుద్దేస్తాడు, లేకపోతే స్పీడ్ పోతుంటే ఇంకా యాక్సిడెంట్లు అవుతుంటాయి. దీంతో చాలా ఇబ్బంది పడ్డారు గిగ్ వర్కర్లు. కాబట్టి ఏది డిసెంబర్ 31 తారీఖు నాడు వాళ్ళు 2 రోజుల పాటు సమ్మె చేసిండ్రు దేశవ్యాప్తంగా. ఎట్టి పరిస్థితుల్లో కాదరా నాయన అని చెప్పేసి మేము ఆర్డర్లు పెడితే కూడా మేము పని చేయమని చెప్పేసి చెప్పిండ్రు వాళ్ళు. చెప్తే దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలతోటి చర్చలు జరిపి ఈ 10 నిమిషాల నిబంధనలు ఎత్తేయరా బాబు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అయితే కూడా వాళ్ళకు ప్రమాద బీమా ఉండాలని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా కొంతవరకు గిగ్ వర్కర్లకు మంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్ల అంటే డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ డెలివరీ సంస్థలు వెనక్కి తగ్గినాయి. మంగళవారం బ్లింకిట్, తర్వాత జిప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేత, ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ అంటే 10 నిమిషాల్లో తీసుకోవాలంటే ఎట్లయితే దాన్ని తీసుకోవాలి, దేనికో గుద్దుతాడు, చచ్చిపోతున్నా, లేకపోతే ఇక్కడ ఏమైనా కాల్ చేయి ఇరుగుతున్నా ఎవడు పట్టించుకోవాలి. ఈ గిగ్ వర్కర్లు ఎట్లుంటారు అంటే అసలు యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటో వాళ్ళు కూడా గిగ్ వర్కర్లుగా మారుతున్నారు. ఇక్కడ సాయంత్రం ఒక 3-4 గంటలు పని చేసుకుంటే, 3-4 గంటలు ఇక్కడ ఈ డెలివరీ బాయ్గా అట్లా పని చేసుకుంటే ఎన్నో కొన్ని డబ్బులు వస్తే దాంతో పుస్తకాలు కొనొచ్చు, తర్వాత మెటీరియల్ కొనొచ్చు, కోచింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటువంటి పని చేస్తూ ఉన్నారు కొంతమంది. పాపం వాళ్ళకు ప్రమాదం జరిగితే ఎట్లా వాళ్ళకు